నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ నేతలు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే, అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూత్లోకి పోతూనే ఫామ్ 12 అన్నది, అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు, పోలీసులు దగ్గరుండి లాక్కోవడము, చింపేసేయడము. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము. ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత, ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా. చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు. ఆ ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలుముద్ర ఓటర్ వేలుముద్ర లేదా సంతకం అన్న తీసుకుంటాడు రిజిస్టర్లో. ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్, కానీ తనిఖీ చేసేది ఏజెంట్. అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు.
ఇది ప్రొసీజర్. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌలతాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. వాళ్ళకి ఇంకొక 10 మంది కలిశారు. ఆ నెక్స్ట్ రోజు వచ్చినప్పటికి ఇంకొక 10-20 మంది కలిసి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వేల్పర రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రి రెడ్డి, ఇతరులంతా మా పార్టీ వాళ్ళు తలగొండివారిపల్లిలో మాకు సంబంధించినటువంటి మాకు కావలసినటువంటి నాయకులకి ఏదో మంత్రాలు చెప్పుకొని బయటికి తిరిగి వస్తూ ఉంటే కార్లు నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వీళ్ళు కార్లలో నుంచి దిగకుండా ఉంటే కార్ల మీద పెట్రోల్ పోసి కార్లు కాల్చే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకన్నా ఇట్లా చేస్తారని చెప్పి కారు దిగినారు. విచ్చలవిడిగా సంపండ్రా అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తే అన్నటువంటి గ్రామస్తులు ఈ లోపల ఆడోళ్ళు వీళ్ళందరూ కూర్చొని పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 10-15 నిమిషాలకు పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఆ సంఘటన ఇంకా పెద్దది కాకుండా ఆపినారు. దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడున్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు, ఇన్ని అక్రమాలకు కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా, మేమే లేకుండా ఉంటే తలలు లేచిపోయేటివి, వాళ్ళకి ఏం పని, పత్యాపారం చేయని పోయినారా, ఇవి ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. డిఐజీ గారు, మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక ఎమ్మెల్సీనో లేకుంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే పత్తి వ్యాపారం అది హక్కు లేదా? నేను అడుగుతాండా. ఈ కోయా ప్రవీణ్ నేను అడుగుతున్నా. మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి మేము ప్రచారం చేసుకునేదానికి మాకు హక్కు లేదేమయ్యా? నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు, మీరు లేకుండా ఉంటే తలలు లేచిపోయినా ఉంటాడు. నిజంగా నీకు చెప్తున్నాను కోయ ప్రవీణ్ గారు, సిగ్గుతో తల దించుకోవాలి. నువ్వు నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే, నీ పోలీసులు న్యాయము ధర్మము, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము, సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా? కూతవేట్లో నువ్వు 10 నిమిషాల్లో మేము చేరుకున్నామని చెప్తున్నావే, నువ్వు 15 నిమిషాల్లో నువ్వు పక్కనే ఉండగానే ఈ రకంగా వాళ్ళు దండగులు వచ్చి దాడి చేస్తానంటే ఇది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ అసమర్థతను నువ్వు సమర్థతగా చూపించుకుంటాడు ప్రపంచానికి. అది అయిపోయిన తర్వాత నిన్న ఉదయం 4:30 నుంచి, అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్వైర విహారం చేసుకునేదానికి అక్కడనేటువంటి ఎమ్మెల్యేలు, అక్కడనేటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు
ఈ తాలూకాకే సంబంధం లేకుండా బయట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది నువ్వు రౌడీ మూకలకు అందరికీ అనుమతి ఇచ్చి ఒకవైపు వాళ్ళని ఏమైనా చేసుకోమని చెప్పి వాళ్ళకు పరిస్థితులు ఏర్పాటు చేసి ఇంకొక వర్గం వైసీపీ వాళ్ళను లేని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశాం. అసలు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వాళ్ళు దాడి చేశారు, మా వాళ్ళు త్రుట్లో తప్పించుకున్నారు, దాన్ని కూర్చొని నువ్వు మేము తిరిగి దాడి చేసినట్టు, ఆ దాడిలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బ తగిలినట్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు 4-5 మంది మీద పెడుతూ మరి ఇతరులని చెప్పి నీకు ఎట్లా కావాలంటే అట్లా లిస్టును పెంచుకుంటా పోయినటువంటి వైనాన్ని సిగ్గుపడడం లేదా ఒక పోలీస్గా? నువ్వు ఒక పోలీస్గా సిగ్గు లేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా? నువ్వు జవాబు చెప్పాలా. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళ బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడనో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా. ఇక్కడటువంటి రూరల్ సిఐ, ఇక్కడటువంటి డిఎస్పి వేలకు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలౌ చేయడం, ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30 గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా? ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు, ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడి నుంచి వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళలో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊర్లో ఓటర్లు ఉంటారో నల్లగొండ వరిపల్లి కానీ, లేకుంటే కొత్తపల్లి ఎర్రపల్లి కొత్తపల్లిలో కానీ, లేకుండా ఉంటే కనంపల్లిలో కానీ, లేకుండా ఉంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు. పార్టీ గురించి పక్కన పెడితే నేను ఈరోజు ఒక వ్యక్తిగా అడగాల్సినటువంటి ప్రశ్నలు, ఒక పౌరునిగా బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నమస్కారం. భారత ప్రభుత్వము అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరపున ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా గత 3 రోజులుగా తిరంగా ర్యాలీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఊహించని విధంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. అదే రకంగా 15వ తేదీ నాటికి స్వతంత్ర దినోత్సవం నాటికి ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాను ఎగురవేసుకొని దేశభక్తిని, ఐక్యతను చాటాలని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా భారతదేశం అనేక విజయాలను సాధిస్తున్నది. ఏ విజయం సాధించినా కూడా మరి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వయస్సుతోని సంబంధం లేకుండా జాతీయ జెండా అందరినీ ఐక్యం చేస్తున్నది. జాతీయ జెండాను చూడగానే ఒక ఎమోషనల్ అటాచ్మెంటు, అదే రకంగా ఒక సమగ్రతను, సమైక్యతను తెలియపరుస్తుంది. ఆ రకంగా ఈరోజు దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇటీవల పహల్గాంలో మన భారత పౌరులను తీవ్రవాదులు హతమారిస్తే వెంటనే
ఆ తీవ్రవాదులను హతమార్చి అదే రకంగా తీవ్రవాదుల యొక్క స్థావరాలను కూడా ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. క్రితం పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లారో అన్న విషయం మీద వారు పూర్తి చేసినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా వారు దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మరి వెళ్ళడం జరిగింది. దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులైనటువంటి లోకేష్ గారు కూడా ఉన్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే గత 12 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం, మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం. ఈ విధంగా సుమారు 40 రోజులు 1,08,000 మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు, ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు, మన పాంప్లెట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు. దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈ గడిచిన 40 రోజులుగా ప్రతిరోజు 1,00,000 మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో 1,20,000 ఇల్లుని శ్రమించాలి, 1,20,00,000 ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే 1,53,53,109 ఇల్లులు మరి ఈరోజు మా క్యాడర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే రాష్ట్రంలో 1,50,00,000 ఇల్లులు ఉంటే 1,20,00,000 ఇల్లులు మా క్యాడరు గడిచిన 40 రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు, ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి కోసం మరి క్యాడర్ని పంపించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు నీరాజనం పట్టడం జరిగింది. మనిషి అంతా కూడా ఏం అందినా అందకపోయినా సరే పాలన మాత్రం ప్రశాంతంగా సాగుతుంది అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా క్యాడర్ అందరూ కూడా చాలా ధైర్యంగా, ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో 70% వరకు కూడా మనం పూర్తి చేసుకున్నాం. రేపు ఉచిత బస్సు పెడితే ఆల్మోస్ట్ 90% పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే మేము ఎంత ధైర్యంగా వెళ్ళగలిగామంటే, మీరు పెన్షన్ కానీ తీసుకుంటే ఒక్క మారుగా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే కాకుండా 3 నెలల ఎరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖునే డబ్బులు అందేటట్టుగా చేస్తున్నాం. దానికి చాలా సంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇంకో దాంట్లో ఇంకనూ కొంతమందికి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంది, ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా
వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని అంటే మౌలిక వసతుల్ని రెండు కళ్ళుగా ఈరోజు పాలన సాగుతుంది. గతంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ నేతలు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.